ఇండస్ వాటర్ ట్రీటీ సింధు నదీ జలాల ఒప్పందంపై యుద్ధానికైనా వెళ్తామని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అని కొద్ది రోజులు కాకముందే ఇప్పుడు పాకిస్తాన్లోని మరో టాప్ పొలిటీషియన్ బిల్వాల్ భుట్టో ఏకంగా అణుయుద్ధమే చేస్తాం అంటూ హెచ్చరించారు. అంటే భారతదేశం కనుక ఇండస్ వాటర్ను ఆపితే మేము న్యూక్లియర్ రెస్పాన్స్ అణ్వస్త్రాలతో స్పందిస్తాం, భారత్పై అణ్వస్త్ర దాడికి కూడా వెనుకాడము అనే ఇండికేషన్ ఇస్తూ మాట్లాడాడు. ఇండస్ వాటర్ ట్రీటీ పైన పాకిస్తాన్లో జరిగిన ఒక ఇంటర్నేషనల్ సెమినార్లో మాట్లాడుతూ బిల్వాల్ భుట్టో ఈ వ్యాఖ్య చేశాడు. ఆయన వాదన ఏంటంటే పాకిస్తాన్ న్యూక్లియర్ డాక్ట్రిన్లో ఫుల్ స్పెక్ట్రమ్ న్యూక్లియర్ డిటరెన్స్ అని ఉంటుంది. ఈ ఫుల్ స్పెక్ట్రమ్ న్యూక్లియర్ డిటరెన్స్ అంటే పాకిస్తాన్ భారతదేశానికి న్యూక్లియర్ డాక్ట్రిన్కో తేడా ఉంది. ఇప్పుడు మన న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏమో మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్, కనీస విశ్వసనీయమైన అణునిరోధక సామర్థ్యం. అంటే మన పైన ఎవరికి కూడా అణ్వస్త్ర దాడి జరగకుండా నిరోధించగలిగిన కనీస సామర్థ్యాన్ని కలిగి ఉంటాం. ఇది ఇండియన్ పాలసీ. పాకిస్తాన్ పాలసీ ఏంటంటే ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ అని. అదేంటో కూడా బిల్వాల్ భుట్టో వివరించారు. అలాగే ఇండియా న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ డాక్ట్రిన్ను స్వతంత్రంగా ఎవరు ఒత్తిడి లేకుండా కూడా ప్రకటించింది. అంటే మేము ముందుగా అణ్వస్త్రాలు ఎవరిపైనా ప్రయోగించము అని. సో కానీ పాకిస్తాన్ అలాంటి కమిట్మెంట్ ఏమీ ఇవ్వలేదు, న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ కమిట్మెంట్ ఏమీ ఇవ్వలేదు. అందుకే అలా బిల్వాల్ భుట్టో వాదన ఏంటంటే పాకిస్తాన్ ఫుల్ స్పెక్ట్రమ్ న్యూక్లియర్ డిటరెన్స్లో కొన్ని ఎక్స్ట్రీమ్ సినారియోలను పేర్కొంది. ఆ ఎక్స్ట్రీమ్ సినారియోలు వస్తే అనివార్యంగా అణ్వస్త్రాల ప్రయోగం కూడా జరుగుతుంది అని. ఆ ఎక్స్ట్రీమ్ సినారియాలో ఎకానమీ అండ్ వాటర్ కూడా ఉంది. అంటే పాకిస్తాన్ సర్వైవల్ను క్వశ్చన్ చేస్తూ పాకిస్తాన్ ఎగ్జిస్టెన్షియల్ ఛాలెంజ్గా ఇది మారుతోంది కనుక న్యూక్లియర్ రెస్పాన్స్ కూడా పాకిస్తాన్ వెనకాడదు అన్నది బిల్వాల్ భుట్టో వాదన. సో ఆయన వాదన ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ కేవలం ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కాదు, ఇదేదో ఒక డిప్లొమాటిక్ ఇష్యూ కాదు, ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ, జీవన్ మరణ సమస్య. ఇది పాకిస్తాన్ మనగడకు సంబంధించిన ఇష్యూ కనుక ఇది న్యూక్లియర్ ఇష్యూతో దీనికి రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది దేశ భద్రతలో భాగము. వాటర్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ కూడా నేషనల్ సెక్యూరిటీలో భాగము. అందువల్ల పాకిస్తాన్ ఏ సమయాల్లో అణ్వస్త్రాలు వాడుతుంది అని ఆ ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్లో ఎక్స్ట్రీమ్ సినారియోలను పేర్కొంది. ఆ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ సినారియో అనేది పాకిస్తాన్ వాటర్ రైట్స్కు ప్రమాదాలు తెచ్చిపెట్టమని. ఎందుకంటే ఇండస్ వాటర్ పాకిస్తాన్లో అనే గణనీయమైన భాగానికి ఇరిగేషన్ ఫెసిలిటీ కల్పించేటువంటి 1960లో కుదిరిన ఈ ట్రీటీ నుంచి పహల్గామ్ దాడుల తర్వాత భారత్ ఉపసంహరించుకుంది. వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో ఈ ఒప్పందం కుదిరింది. దీనిపైన పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ను కూడా సంప్రదించింది. వరల్డ్ బ్యాంక్ మాకు సంబంధం లేదు, మా ప్రమేయం లేదు అని తేల్చేసింది కూడా. సో ఇప్పుడు ఏకంగా యుద్ధం చేస్తామని డిఫెన్స్ మినిస్టర్ అంటే కాంపిటేటివ్ పాలిటిక్స్ కదా, అతనికంటే గనుడు ఆచంట మళ్ళీ అన్న కదా. అందుకే కాదాసేపు స్థాయిలోనే మళ్ళీ మాట్లాడితే తన కవరేజ్ రాదనుకున్నాడేమో. కాస్త అడుగు ముందుకొచ్చి అణ్వస్త్ర దాడి కూడా చేస్తాం అని మొదలుపెట్టాడు. సో ఆపరేషన్ సింధూర్ని ఎందుకు ఆపారు అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా ట్రంప్ ఏమంటాడు, అణు ప్రమాదం జరగబోయేది ఉంది కనుక అది అవకాశం ఉంది కనుక ఆపానంటాడు. ఇప్పుడు ఏమో బిల్వాల్ భుట్టో ఏకంగా వాటర్ కొరకు అణ్వస్త్రాలే ప్రయోగిస్తా అంటాడు. సో కానీ ఇదేమీ కొత్త కాదు. 2025 ఏప్రిల్లో కూడా బిల్వాల్ భుట్టో దాదాపు ఇదే రకమైన కామెంట్లు చేశాడు. కానీ అది ఏం జరిగిందో మనం చూస్తున్నాం కదా. అందువల్ల పాకిస్తాన్ కవింపు చర్యలు, ఈ దుందుడుకు చర్యలు భారతదేశానికి ఏం కొత్త కాదు. ఇప్పుడే కాదు, పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పడేసినప్పుడు ఏం చేసింది పాకిస్తాన్. సో అందువల్ల పాకిస్తాన్ సహజ ధోరణిది. కానీ ఇప్పుడు అది న్యూక్లియర్ ఇష్యూ కూడా రియాక్ట్ చేసింది. ఇప్పుడే కాదు, అసీం మునీర్ అమెరికాకు వెళ్ళి ట్రంప్ ఆతిథ్యాన్ని స్వీకరించాక ఫ్లోరిడాలో మాట్లాడుతూ యుఎస్ పసిఫిక్ కమాండ్
చీఫ్ రిటైర్మెంట్కి వెళ్ళాడు గెస్ట్గా. వెళ్ళి మాట్లాడుతూ ఆ రోజు కూడా ఇదే అన్నాడు, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము పడిపోయే పరిస్థితి వస్తే సగం ప్రపంచాన్ని పడేస్తామని కూడా వ్యాఖ్యానించాడు. అంటే సగం ప్రపంచానికి మా వల్ల అణ్వస్త్ర ప్రమాదం ఉంది అని ఫస్ట్ టైం ప్రకటించాడు. సో అది మామూలు ప్రకటన కాదు, మా వల్ల అణ్వస్త్ర ప్రమాదం ఉంది అని ఏకంగా ఆ దేశ ఆర్మీ చీఫే చెప్పడం ఎంత విదూరంగా ఉందో చూడండి. సో అందువల్ల పాకిస్తాన్ కండకవరం ఏంటంటే ఇస్లామిక్ దేశాల్లో పాకిస్తాన్ ఒక్కదానికే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇరాన్ ఇంకా పూర్తిగా అక్వైర్ చేసుకోలేదు. ఇంకా మిగతా ఏ కంట్రీస్ కూడా న్యూక్లియర్ ఆర్మ్స్ వైపు వెళ్ళలేదు. అందువల్ల ఆ కండకవరానికి కూడా ప్రదర్శిస్తుంది. అమెరికాతో చైనాతో పెరిగిన మైత్రి, సౌదీ అరేబియాతో ఇటీవల పొందిన ఒప్పందం వల్ల కాస్త దుస్సాహసానికి సిద్ధపడుతుందా అనేది క్వశ్చన్. అంత సులభంగా దాడి చేయడం అనేది. కానీ ఈ పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్, న్యూక్లియర్ హ్యాకిష్నెస్ అంటారు, ఇది మనం చాలాసార్లు చూస్తూ వచ్చాం. సో మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, గతంలో ఆపరేషన్ సింధూరప్పుడు చెప్పాడు, మా అణ్వాయుధాలన్నీ ఏమి ప్రదర్శన పెట్టుకోలేదు కదా, భారతదేశం వైపు ఎక్కుపెట్టి ఉన్నాయన్నాడు. సో ఏమి ఎక్కుపెట్టామని ఆపరేషన్ సింధూర్లో చూసాం. అందువల్ల బట్ పాకిస్తాన్ ఏదో చేస్తుందని మనం భయపడం కాదు, కానీ పాకిస్తాన్కున్న న్యూక్లియర్ బ్రింక్మ్యాన్షిప్ అంటే అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలకు అదనంగా పరిపక్వత ఉండాలి, అదనంగా వాళ్ళ బ్యాలెన్స్ ఉండాలి, కాస్త ఆలోచించేటువంటి మైండ్స్ ఉండాలి. మనం మొదలు చెప్తున్నాం పాకిస్తాన్ డజంట్ డిజర్వ్ టు బి న్యూక్లియర్ పవర్, ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పాకిస్తాన్ ఇస్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ కంట్రీ, అక్కడ ఆర్మీ రాజ్యం వెళ్తుందని మనం మొదలు చెప్తున్నాం. ఇది తాజా బెదిరింపులు అందుకు ఉదాహరణ.